మళ్ళీ సాయంత్రం వచ్చేస్తాం 3 గంటలకు. ఇక ఈమె చనిపోయిన తర్వాత మెడ్రాస్కు పోయింది అసలు. బసతారకమ్మ గారు మెడ్రాస్ పోయింది. ఆడ ఏదో ఎక్కువ అయిపోయింది, చనిపోయింది. ఆమె బాగాలేనప్పుడు మీకు ఐడియా, మీకు ఇక్కడ హాస్పిటల్లో తిరగడం ఇవన్నీ జరిగినప్పుడు మీరు ఉన్నారు అక్కడే? అక్కడ లేదు, హాస్పిటల్ ఆయన అక్కడనే చూపెట్టుకున్నాడు. ఇక్కడ బాగలేదని మీకు ఎప్పుడు తెలిసింది? అక్కడ వీడికి పోయిన తర్వాత మాకు అమ్మగారు బాగలేదు అని చెప్పిండు. సార్ ఈయనే ఉన్నాడు, ఆమె అక్కడనే ఉన్నది మద్రాస్ ట్రీట్మెంట్ అవుతుంది. చనిపోయిన రోజే పోయిండు. పోయి ఆమె పేరు మీదనే బసవతారం క్యాన్సర్ హాస్పిటల్ పెట్టింది. ఆమె ఉన్నప్పుడే భూమికి పూజ చేసినాం. ఓకే, ఆమె ఉన్నప్పుడే ఆడ వెంక సైడ్ మొత్తం ఇది చేసి పూజా కార్యక్రమం అయిపోయింది. అయిపోయినాక హాస్పిటల్ పెడదామనుకున్నాడు ఆయన. నార్మల్ హాస్పిటల్ పెడదాం అనుకున్నాడు. కానీ మరి చనిపోయింది కదా, ఇక అదే క్యాన్సర్ హాస్పిటల్ అని పెట్టేసాడు. అది అసలు సీఎంగా ఉన్నప్పుడు ఆమె చనిపోయింది. ఆమె అంతేగా నాకు కోరిక ఉండే ఆయన ఇల్లు చూడాలి అని. తీసుకెళ్తా లచ్చన్న అన్నాడు, మాట కూడా ఇచ్చిండు, కానీ తీసుకుపోలే ఆయన. ఆ తర్వాత లక్ష్మీ పార్వతి ఎన్ని రోజుల తర్వాత ఆమె ఎంటర్ అయింది ఎన్టీఆర్ గారి దగ్గరికి? ఆమె ఆడికెళ్ళి మేము హ్యాబిట్స్లో ఉంటాం, ఇక నాచారం, మన కొద్ది రోజులు నాచారంలో ఉన్నాం. ఆడికెళ్ళి హ్యాబిట్స్ ఇది 2 వచ్చినాం. అస్సలు ఇల్లు అది చిన్న కూతురు కోసం కొన్నాడు. ఉమా కోసం కొన్నాడు. అప్పుడే అమెరికాకు ఫోన్ చేసి మాట్లాడిండు, అమ్మా నీకోసం ఇల్లు కొన్నామ్మా, మీరు వచ్చే మటుకు ఇంట్లో ఉంటా, మీరు వచ్చిన తర్వాత మీకు ఇల్లు ఇచ్చేసి నేను వేరే ఇంట్లోకి వెళ్ళిపోతాను అన్నాడు అని చెప్పేసిండు. ఫోన్లో మాట్లాడిండు, బయటకు వచ్చిండు. ఎలా ఉండింది లచ్చన్న ఇల్లు అన్నాడు. మీరు ఏడేమి ఉంటారు సార్, ఇది మీరు ఉండే ఇల్లు సార్, ఇది రోడ్ నెంబర్ 13. అంటే నీ ఇల్లు దీనికన్నా పెద్దదా? దీనికన్నా నా చిన్నది సార్ ఇల్లు, నాది ఇంకా చిన్న రూమ్లు. నువ్వు ఉన్నప్పుడు నేను ఎందుకు ఉండాలి, నేను ఉంటా. ఉమమ్మ వచ్చినాక ఉమమ్మకి ఇచ్చేసి వేరే చూసుకుంటాను నేను. సరే సార్ అని ఆయన ఫోన్లో మాట్లాడగానే విన్నా. ఉమమ్మ వచ్చినాక మీరు ఉండండి నాన్న, నేను అక్కడనే ఉంటాను, నేను హ్యాబిట్స్లోనే ఉంటాను, నేను తర్వాత మీరు ఇక్కడనే ఉండండి అంటే ఇక ఆయన అక్కడనే ఉన్నాడు. అక్కడ ఉన్నప్పుడే ఈమె ఇంటర్వ్యూ అయింది, లక్ష్మీ పార్వతి. అసలు ఆమె వచ్చింది బుర్రకథ చెప్పు నీకు. బుర్రకథనా జీవిత చరిత్ర ఏమో రాస్తా, అది తర్వాత మాట. బుర్రకథ చెప్పు. బుర్రకథ అంటే ఇట్లా చెప్తుంటారు అక్కడక్కడ విషయాలు. మన ఇది DD1 న్యూస్ అందులో అవకాశం ఇప్పిమన్నట్టుంది. అవకాశం ఇప్పిండ్రి నాకు. భార్య భర్తలు ఇద్దరు వచ్చిర్రు. ఓకే, లక్ష్మీ పార్వతి భర్త ఇద్దరు వచ్చిర్రు. వచ్చి మాకు అవకాశం ఇస్తారు సార్. దానికి రికమెండ్ ఎవరు చేసిర్రు? హెల్త్ మినిస్టర్ కోడల శివప్రసాద్. ఆయన రికమెండ్ చేసిండు. చేస్తేనే వీళ్ళకు ఈ టీవీలో ప్రోగ్రామ్ ఇచ్చిర్రు, DD1 ప్రోగ్రామ్. అయితే ఆ ప్రోగ్రామ్ చెప్తే వాళ్ళకు 15,000 20,000 ఇస్తుండే అప్పట్లో. పెద్ద అమౌంట్ అది. అది అమౌంట్ వాళ్ళు బతుకుతుంటారు కదా, సరే బతకండి అని ఆయన రికమెండ్కు సీఎం ఓకే చెప్పి ఇచ్చేసి ఎన్టీఆర్ గారి దగ్గరకు వచ్చినారు. అట్లా ఇదైపోయింది, పరిచయం అయిపోయింది. ఆ పరిచయం తర్వాత ఎలక్షన్ మూమెంట్, ఇప్పుడు ఎలక్షన్ ఎలక్షన్లు ఉన్నాయి. ఎలక్షన్లో వీళ్ళకు ఇద్దరికి అరే వీళ్ళు ఉన్నారని వాళ్ళని పిలిచి మీరు నా విషయంలో కొన్ని బుర్రకథగా చెప్పుర్రి అని ఆ స్కీమ్ అంతా రాసిస్తాడు ఆయన. ప్రజలకు ఉద్దేశించి చెప్పండి, ప్రజలకి అది రాసి ఇచ్చింది, అది చదవాలి, బుర్రకథలో చెప్పాలి. సార్ది ఇక్కడ మీటింగ్ ఉంటది కదా, వాళ్ళ ఇంకా ముంగట పోయి చెప్పాలి. మీటింగ్ చెప్పగానే సార్ వస్తాడు, మళ్ళీ వేరే దానికి వెళ్ళిపోవాలి. అట్లా కాన్ఫరెన్స్ లో 7 కాన్ఫరెన్స్లు, ఒక్క ఎమ్మెల్యే సీట్కు 7 కాన్ఫరెన్స్లు ఉంటాయి. ఎమ్మెల్యేకే 7 కాన్ఫరెన్స్లు ఉంటాయి. ఆ 7 కాన్ఫరెన్స్లలో వీళ్ళు మీటింగ్ పెట్టాలి. తర్వాత
7 కాన్స్టిట్యూన్సీలకు ఒక్క ఎంపీ. అదే అంటున్నా. అయితే ఎమ్మెల్యేలు 7 కాన్స్టిట్యూన్సీలు ఉంటాయి, ఒక ఎంపీ. అట్లా వీళ్ళు తిరుగుతుండే ఇంకా ఇక తిరుగుతూనే ఉంటే అట్లనే కంప్లీట్ పరిచయం అయిపోయింది. ఆయన నిడిచేసింది, ఈయనని పట్టుకున్నది. ఎట్లా పట్టుకుంది? ఇక ఇంతే, రోజు రావడము రూమ్ నెంబర్ 13 పైన ఆమెను పెట్టిండు. 13లో పైన ఒక రూమ్ ఇచ్చినాడు. రూమ్ ఇచ్చి రూమ్ లో ఉంది. ఆమెకు ఒక అసిస్టెంట్ లక్ష్మీపార్వతికి, ఆమె కూడా ఉంటుండే. ఇక మేము 7 గంటల మటుకు ఉంటుంటాం, 7 గంటలకు వెళ్ళిపోతుంటుంటే. 7 గంటలకు వెళ్ళిపోయినాక ఈమె వస్తుండే కిందికి వస్తుంటే లోపల ఉంటుండే. అట్లా ఇక ఈమె కంటిన్యూ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, ఎన్టీఆర్ గారు క్లోజ్గా అయిపోయింది. ఇక పిల్లలకు తెలిసింది, పిల్లలు మొత్తం అందరూ అటాక్ చేసేసారు. ఇంటికి వచ్చి కొట్టిర్రు. ఎవరిని? ఈమెన్ లక్ష్మీపార్వతిని కొట్టిర్రు, చేసిర్రు. ఇక ఈయన ఏమంటలేడు, కామ్గా ఉంటున్నాడు, చూస్తూ కామ్గా ఉన్నాడు. ఇక మొండివాడు ఏమంటే ఇక అట్లా గమ్మునుకున్నారు. ఎవరు కొట్టింది ఎక్కువ? అంత పిల్లలందరూ కొట్టిర్రబ్బా. బాలకృష్ణ, హరికృష్ణ అందరూ, పురంధరేశ్వరి, లోకమ్మ మెడ్రాస్ లో ఉంటది, లోకమ్మ బాగా కొట్టింది. మళ్ళా పులేంజేశ్వరమ్మ బాగా కొట్టేసారు. వాళ్ళ నాన్నగారిని తిట్టినారా ఏంది డాడీ? నాన్నని ఒక్క మాటలే, ఆయన తలకాయ వేసుకుని కింద నిలబడ్డాడు అంతే, కుర్చీ మీద కూర్చుంటూ ఇట్లనే. ఇక కొట్టేది వాళ్ళు ఇక మొండోడు పోనీ అని వదులుకున్నారు అంతే. ఇక అట్లా కంటిన్యూ అయిపోయింది ఆమె. సో పెళ్లి చేసుకున్నప్పుడు ఏం జరిగింది? ఆమె పెళ్లి చేసుకుంది కదా లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ గారిని. పెళ్లి ఎట చేసుకుంటా? తిరుపతిలో చేసుకున్నాడు పెళ్లి. ఈయన నోరుతో చెప్పిండు అంతే, పెళ్లి చేసుకున్నా అని చెప్పిండు అంతే, ఓకే అన్నాడు అంతే. పెళ్లి అంటే ఎట్లా పెళ్లి కావాలి అంటే బహిరంగంగా ఆయన దాచుకోకుండా ఇట్లా గుసగుసలు అవన్నీ కాకుండా బహిరంగంగా నేను ఈమెతో జీవించాలనుకుంటున్నాను తిరుపతిలో చేసేసిండు అంతే అంతే అంతే. అంటే పద్ధతి ప్రకారం చేసుకోకపోయినా అందరికి మాత్రం చెప్పేసి ఉంటున్నాను. కానీ ఆ టైంలో మీరు గొడవ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు ఆయనది ఎట్లా ఉండే అప్పుడు? ఆయన ఏ విధంగా రెస్పాండ్ అయ్యిండు? చంద్రబాబు కూడా అగలేస్టే ఉండే. పిల్లలంతా ఒకటే, పిల్లలంతా ఒక కూడా ఫైట్ చేసిర్రే మాకు. ఇక తర్వాత సరే బాబా ఆమెను లోపల పెట్టుకోర్రి, మీరు బయటికి రావద్దు అని ఒక వారం రోజులు ఎవ్వరు రాలే. తర్వాత ఇక అందరూ ఒక్కొక్కరు వస్తూ ఉండిపోయింది. ఇంకా తర్వాత ఆమె ఎప్పటి నుంచి ఈ రాజకీయంలో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టింది? ఇక ఆమె అప్పుడు చంద్రబాబు రెవెన్యూ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ రెండు ఆయన చూస్తుండే తెలుగుదేశం గవర్నమెంట్ లో. వారు మధ్యలో పోయినట్టుంది ఒకసారి పోయిందబ్బా. పోతే ఈయన వచ్చాడు కదా, జయభాస్కర్ రెడ్డి ఉండే సీఎంగా. తర్వాత మళ్ళా అగెనెస్ట్ మళ్ళీ ఈయన ఎన్టీ రామారావు గెలిచిండు, వచ్చిండు. అప్పుడు కూడా నేను ఆడనే ఉన్నా, ఆయనతోనే ఉన్నా. 225 సీట్లు ఏమో వచ్చినాయి అప్పుడు. సో మళ్ళీ అధికారం వచ్చినప్పుడు లక్ష్మీపార్వతి కీరోలు ఉండే, ఆమెది అంత కొట్టినని చేసినా ఆమె కీరోలుగా ఉండే. ఇక ఆడికెళ్ళి పతనం స్టార్ట్ అయిపోయింది ఎన్టీఆర్ గారిది అంతే. అంటే అంత వెలిగి సినీ రంగంలో ఇటు రాజకీయ రంగంలో ఒక ఆడ మనిషి వల్ల ఆ విధంగా అయిపోయింది. సో ఎవరైనా చెప్పి ప్రయత్నం చేస్తారా ఈమె బాగా జోక్యం చేసుకుంటుంది రాజకీయంలో కూడా అని? అదే జోక్యం చేసుకోబట్టుకునే ఆమెది పతనం అయిపోయింది. కానీ జోక్యం చేసుకోకుండా ఉండాలని చెప్పి ఎప్పుడు చెప్పలేదా ఎన్టీఆర్ గారు? ఆయన చెప్పకపోతుండే బా, ఆయన ఎందుకు చెప్తుండే? ఆయన లాస్ట్ మొత్తము చాలా వీక్ అయిపోయింది ఆయన. ఎంత ఉంటుంది అప్పుడు ఆయన ఏజ్? 80 ఏళ్ళు ఉంటాడు ఆయన. 80 ఏళ్ళు. ఈ చెయ్యి లేవదు, ఇట్లా పట్టుకొని ఇట్లా నమస్కారం పెడతాడు. దాంతో మళ్ళీ ఈ డౌన్ అయిపోతుంది. నాకు తర్వాత తెలిసింది ఈ చెయ్యి లేవదని. కానీ ఎవరికి ఎవరు తెలియనియలే ఆయన. ఆయన అట్లా మేనేజ్ చేసిండు ఆయన. అరే ఏందిరా ఈ జీవితం ఈయనది ఇట్లా అయిపోయింది. అప్పుడు హరిబాబు ఉండే, హరిబాబు కూడా చెప్పిన
హరిబాబు ఇది సారథి మొత్తం డౌన్ అయిపోతున్నాడు, ఎవరికైనా చూపెట్టుకోర్రి అయ్యా అంటే మంచి చెప్తాడు అని చూపెట్టుకోలే. ఆయన స్టేజ్ లాస్ట్ స్టేజ్ ఇట్లా అయిపోయింది, కార్లకి వెళ్ళి ఆయన లోవాలన్నా కానీ 2 పిర్రల మీద చేయి పెట్టి లేపుతుంటుండే నేను. ఓకే, రెండోసారి సీఎం ఉన్నప్పుడు. ఇట్లా లేపుతుంటుంటే ఇట్లా డోర్ పట్టుకొని ఇది పట్టుకొని మెల్లగా లేస్తుంటే 2 పిర్రల మీద చేయి పెట్టి లేపుతుంటుంటే నేను. అంత వీక్ అయిపోయింది ఆయన. ఎందుకు అంత వీక్ అయింది? కానీ మనం మెంటల్ గానా, మానసిక టెన్షన్? మొత్తం టెన్షన్ అయిపోయింది ఆయనకు. ఓకే, ఇటు లక్ష్మీపార్వతి వల్ల, అటు కుటుంబ సభ్యుల వల్ల. అరే అమ్మాయి ఒకసారి డెంటింగ్ చేయించుకుంటున్నాడు మన ఎమ్మెల్యే కాలనీస్ ఎదురుగానే. రామచంద్రరావు డాక్టర్ అయినా, ఓకే, గవర్నమెంట్ డాక్టర్ అయినా, ఇంట్లోనే చేస్తుండే. డెంటింగ్ చేయించుకొని బయలుదేరుదామంటే, ప్రసాద్ నువ్వు గోళీలు తీసుకొని రా, మేము బయలుదేరుతాం అంటే మేము ఇద్దరం కార్లో బయలుదేరినాం. కృష్ణారావు బ్రిడ్జ్ ఎక్కుతున్నాం. అప్పటికి 1 month అవుతుంది చంద్రబాబు సీఎం అయ్యి. ఓకే, చంద్రబాబు సీఎం అయ్యి వైస్రే గడన అయిపోయింది. 1 month అవుతుంది అది ఆయన సీఎం అయ్యి. అయితే వైస్రాయి ఎక్కుతున్నాము. లచ్చన బాబు గారు పాలన ఎట్లుంది? నాకేం అడుగుతున్నావు సార్ అన్న. నాకేం అడుగుతున్నావు? ఎందుకు కోపడుతున్నావు లచ్చన? నువ్వు బయట తిరుగుతావు కదా, చెప్తారు కదా అని అన్నాను. రాజకీయ చాణక్యుడు సార్ మంచిగా చేస్తున్నాడు అన్న. అయినా కానీ మనం చేసింది కూడా తప్పే కదా సార్. రావణాసురుడు సీతను తీసుకొని లంకలో పెట్టుకొని నాశనం అయిపోయాడు. మీరు ఈమెను తీసుకొచ్చి మీరు నాశనం అయిపోయారు, ఉన్న పేరు చెడగొట్టుకున్నారు. అనగానే అనండి లచ్చన్న అందరు అన్నారు, నువ్వు ఒక్కడ వనలే, నువ్వు కూడా అన్నావు అని తలకాయ కింద వేసుకున్నాడు సార్. 2 number 13 పోయేదాకా లేపలే తలకాయ మీదకి. నేను తలకాయ కొట్టుకున్నారు, ఎందుకన్నారు ఆయన నువ్వు. అప్పుడు ఎంత కాన్వేలు ఎన్నుండే, కార్లు ఎన్నుండే? ఒకటే కారు. ఒక మాజీ సీఎం ఎన్టీఆర్ గారు ఒకటే కారు. ఒకటే కారు. అప్పుడు సీఎం ప్రజెంట్ సీఎం ఉన్నప్పుడు కూడా 3 కార్లు. పైలట్, ఇస్కాటు, నేను సెంటర్లో నేను అంతే పైలట్. ఇంకెళ్ళి ఇంకో కారు వస్తే అద్దంలోకి వెళ్ళి చూస్తుండే, లచ్చన వాడు ఎవడు ఇంకోడు వస్తున్నాడు అంటుండే. అయితే గంటిపేట పోతున్నాము, పిఎస్డి కారు వస్తున్నది సార్, పిఎస్డి కారు వస్తున్నది సార్. గండిపేట పోయిన తర్వాత వాళ్ళ బిల్లు ప్రసాద్ బిల్లు హేమచంద్ ప్రసాద్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.